అయితే గత 3 రోజుల నుంచి భీమ్గల్లో రాజకీయం ఎలా నడుస్తుందో ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అంటే మన స్థానిక ఎమ్మెల్యే మా ప్రశాంత్ అన్న మా భీమ్గల్కి కావాల్సిన 100 పడకల ఆసుపత్రి, బస్ డిపో, కూరగాయల మార్కెట్, సీసీ రోడ్లు ఈ 4 అంశాల మీద దీక్ష ప్రోగ్రాం ప్రకటించాడు. ఒకరోజు దీక్ష ప్రోగ్రాం. ఆ దీక్ష చేస్తే ఇక్కడ లోకల్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆయనతో పని అవుతలేదు కాబట్టి ఈడ ఉన్న 4 లీడర్లు కూడా వాళ్ళతో ఏ పని అవుతలేదు కాబట్టి ఈ సీఎం దాకా ఏరుతుంది, ఎన్నికలలో హామీ ఇచ్చిర్రు 3 నెలలు ఏరుతా అని చెప్పించి ఈ సీఎం దాకా ఏరుతుందని ఒక దీక్ష ప్రోగ్రాం పెట్టిండు. అది పెడితే అది మీరు కంప్లీట్ చేస్తే అది ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇంపార్టెంట్ సబ్జెక్టుల మీద దీక్ష పెడితే వీళ్ళు రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటా ప్రశాంతాన్ని దిట్టుగా ధ్యేయంగా పెట్టుకుంటారు తప్పించి కానీ పని చేస్తామని మాత్రం చెప్పుకుంటలేరు. ఏం మాట్లాడుతున్నారు? నిన్న కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఆయన మా మామని అవుతాడు కానీ కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఏది ఉన్నా కానీ. నీ ప్రశాంతాన్ని అనేటంత స్థాయి అనేది, ప్రశాంతాన్ని తిట్టేటంత స్థాయి అనేది, నీకు ప్రశాంతాన్ని ఏం చేసిండో తెలియదా? ప్రజలకు తెలియదా? ప్రశాంతన్న పెట్టిన భిక్షతోనే నువ్వు రాజకీయంలో అంత స్ట్రాంగ్ అయినావు. గతంలో ఎట్లుంటుంటే నువ్వు మాకు తెలియదే? మన గలీలో ఉన్నావు కదా, వార్డ్ మెంబర్ చేసినావు, ఉప సర్పంచ్ చేసినావు, సర్పంచ్ చేసినావు, మున్సిపల్ చైర్మన్ దాకా తీసుకపోయాడు. నేను నీకు మున్సిపల్ చైర్మన్ హరువుడు వేనాను. ఒక మున్సిపల్ చైర్మన్ కావాలంటే నువ్వే అన్నావు. నేను అవుతున్న మాట ఒక మున్సిపల్ చైర్మన్ అరుగుడు నీకు నేను కాదు. నాకు ఏ నేపథ్యం లేకున్నా కానీ నాకు ప్రశాంత్ అన్న పెట్టిన భిక్షాన్ని నువ్వే 100 సార్లు అన్నావు. తెలియగా సంఘాలకి ఇట్లా సరే 20 సంవత్సరాలలో నీ కాంట్రిబ్యూషన్ ఏంది భీమ్గల్కి చెప్పు? నువ్వేం మంచి పని చేసినావు? కూడన్నా భూమి ఒక ఫ్లాట్ కొనాలంటే భయపడుతుండు కూలరా, అన్ని డ్యూ పేపాలు నీ ఈ సర్వే నెంబర్ ఎడెత్తావు, ఆ సర్వే నెంబర్ ఎడెత్తావు. ఫస్ట్ తహసీల్ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఇనురి భీమ్గల్ తహసీల్ ఆఫీస్ మొత్తం ఆయన చేతులలో పెట్టుకుంటాడు. ఏ భూమి పంచాయతీ ఉన్నా ఆయననే వేయాలి. మళ్ళీ లక్ష్మణ్ మంచి ఎక్కియాలన్నా, ఆ భూమి కొట్టేయాలన్నా, పాని చేంజ్ కావాలన్నా అన్నీ నువ్వే. ప్రతి ఒక్కరు పేదోళ్ళ భూముల్ని మొత్తం సర్వనాశనం చేసిందే మళ్ళీ లక్ష్మణ్. భూమి సంఘం భూమి ఎక్కించుకొని నీ కుటుంబంనే వాళ్ళు వేస్తే తీసుకుపోయాలని జైల్లో పెట్టించినావు నీ అధికార పవర్తో. తెలియదా ప్రజలకు? బాపూజీ నగర్ ఫ్లాట్లలో ఎన్ని ఫ్లాట్లు అమ్మినావు తెలియదా ప్రజలకు? చెప్పంటావా? తీయమంటావా నీ చరిత్ర మొత్తం? హాస్పిటల్కి పోయి తో ఏం చేసినావో తెలియదా ప్రజలకు? గ్రామ కమిటీ పోయినా కానీ నీదే ఆగించుకున్నావు మాట ఊరి మీద. మినీ స్టేడియం వచ్చింది, మినీ స్టేడియం వచ్చి కట్టు త్వరగా ఒక 2-3 రోజులు అయితే భీమ్గల్ ప్రశాంతన మినీ స్టేడియం మేము యూత్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా నేను పోయినాం. మేము అడిగినాం, తెచ్చినాం స్టేడియంని, శాంక్షన్ ఆర్డర్ తెచ్చినాం, టెండర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. కట్టాలన్నప్పుడు కావాలని అందరినీ రెచ్చగొట్టి ఆ స్టేడియం నచ్చింది తీసుకుపోయి పంపించేసారు. ఎందుకంటే నీకు భూములు ఓపెన్గా ఉండాలా, ఓపెన్ ఉంటే ఆ భూములను నువ్వు అమ్ముకోవాలా. ఊళ్ళే భీమ్గల్ గవర్నమెంట్ ఫ్లాట్లు ఏమైనా ఉన్నాయా? కనిపిస్తున్నాయి ప్రజలకు తెలియదా? ట్రాన్స్ఫారం పెడదామంటే భూమి లేకుండా చేసిన చరిత్ర నీది. భీమ్గల్ స్కూల్ ఎంత సర్వనాశనం చేసి పెట్టేసినావు. 2000 మంది ఉన్న స్టూడెంట్ని 200లకు వచ్చేసింది గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి. అలా 20 సంవత్సరాల నుంచి చేసినా నేను ఆ పదవి చేసిన, ఈ పదవి ఏ పదవి చేసి గొప్ప కాదు. ఊరికి ఏం చేసింది గొప్ప. ప్రైవేట్ స్కూళ్ళ దగ్గరికి పైసలు తినాలా, గవర్నమెంట్ స్కూల్ని నాశనం చేయాలి. మొత్తం ఫ్లాట్లన్నీ అమ్మాలా. ఈ వీడి పేరు మీద తెలిసి ఇంకోటి పేరు మీద బాబు నెత్తిలు వాళ్ళ కొట్టుకున్నారు ఒక్కొక్కటి ఈయన చేసిన పనికి. పంచాయతీలకు పోతే డెడ్ బాడీలు తెచ్చి ఇంటికాడ పెట్టిన చరిత్ర నీది. నువ్వా మా దునకడి నరసన్న గురించి మాట్లాడేది, మా జడ్పీటీసీ రవాణా గురించి మాట్లాడేది? నీకు 10 కాదందుకు 10 సార్లు ఇంటికి పోయి కాళ్ళు మొక్కినావు తెలియదే మాకు? నీకు మున్సిపల్ చైర్మన్ కావాలంటే పోయి కాళ్ళు మొక్కినావు 10 సార్లు. అన్న పన్ను పెద్ద నాకు ఎప్పుడే దండం పెడతా, మూరంతా నా మాట వింటారే, నాకు చైర్మన్ పదవి ఇయ్యరని చెప్పేసి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేది. పోలీస్ స్టేషన్లో గంజాయి గురించి మాట్లాడుతున్నావు. గంజాయిలా ఇప్పుడు ఈ వేదిక ద్వారా నేను అడుగుతున్నా, సునీల్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమైనా గంజాయి పట్టినా, గంజాయి అమ్మినా అరెస్ట్ చెప్పి, ప్రభుత్వం నీదే, పోలీస్ పవర్ నీదే కదా. మాట్లాడితే గంజాయి గురించి చెప్తాడు. పోరాళ్ళకు గంజాయి పడితే పోలీస్ స్టేషన్లకు పోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి 50,000 రూపాయలు తీసుకుంటా పోరాళ్ళని నిడిపించిన చరిత్ర నీది. తెలియదే ప్రజలకు? తెలియదే? దాన్ని నిరూపించమంటావా? ప్రూఫ్ ఏడేం పైరవి తెలియదే మాకు? పోలీస్ స్టేషను, నీకు తహసీల్ ఆఫీసు, మున్సిపల్ ఆఫీసు, ఎన్ని హౌస్ నంబర్ వేసినావు తెలియదే? ఓడికి పర్మిషన్ లేదు. తేరా దోలాగదే పెట్టు, నంబర్ ఇచ్చేస్తా. 2-3 వేల రూపాయలు అయిపోయేదాన్ని 2 లక్షలు తీసుకోవాలి. స్టాంపులు నీ దగ్గరనే, కాగితాలు నీ దగ్గరనే, ఏ సంతకం అంటే ఆ సంతకం. రాత్రి పోల అధికారుల డోర్లు కొట్టాలా, కాలు మొక్కల, పైసలు పెట్టాలా, పని చేయించేయాలి. కిందిది మీది, మీది కింద. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఏడుస్తురు.
నువ్వు చేసిన పాపంకి 100 మంది అన్నారు. 9వ వాడికి నేను వచ్చి ఎందుకు అవసరం పడ్డది? భీమ్గల్ నేను అద్దు, ఈయన ఉంటే అమ్మేస్తాడు, ఆయనతో ఉన్న భీమ్గల్ని అని చెప్పించి నన్ను తీసుకొచ్చి పెట్టిరాడు, పెట్టి ప్రజలు గెలిపించారు. మళ్ళీ నువ్వేం చెప్తే 10 పోయినా 3 నెలలకు అప్పన్న 10 ఎట్లా నాకు 10,000 నడతలేవు, ఏం నడతలేవు అని చెప్పేసి పోతే 50 లక్షలు అక్కడ పెడితే సునీల్ రెడ్డి దగ్గర కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు తెచ్చుకుంటే తెచ్చిన రోజే మీ సునీల్ రెడ్డి మీ కాంగ్రెస్ వాళ్ళకి దిష్టి బొమ్మ కాలబెట్టి ఇప్పుడు ఎటు అవుతుంది చెప్పు మీ పార్టీ? ఇప్పుడు ఏం చేసిండు? పార్టీ పదవి ఎందుకు తెచ్చుకున్నావు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా ఈ వేదిక ద్వారా, భీమ్గల్ కాన్స్టిట్యున్సీ చేంజ్ అవుతుంది, సునీల్ రెడ్డి రానని ఫిక్స్ అయిపోయాడు. ఉన్న భూములన్నీ లక్ష్మణ్ ఎట్లయితే అట్లా అమ్మాయి, ఏ పంచాయతీలైనా చేసుకో, ఏ పైరవులైనా చేసుకో, నాకు పైసలు పన్ను కట్టు, అన్ని భూములు ఎక్కడ భూములు అక్కడ అమ్మేసాయి, అన్ని దొంగ పర్మిషన్లు ఇప్పించేసాయి. ఏదన్నా కానీ నాకు పైసలు కావాలి, నువ్వు పైసలు తెచ్చి, నీ టార్గెట్ మాకు తెలియదా? ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలా. సిరినాపల్లి గడి పక్క పొన్నలో జరుగురా, దోలాకి జరుగు, గడిని కథం పట్టింది. ఆ ఇండియన్ గ్యాస్ కాడ ఉన్న ఆ భూమిలో నంబర్ వేసేసి అవి అమ్మేస్తుంది. ఆ బైపాస్ రోడ్ ఇట్లా పోయేదాన్ని తీసి అటు మలిపేసి అల్ల పైసలు తింటేవి. నువ్వు తినని పైసలు ఏడున్నాయి? నువ్వు తినని పైసలు ఏడున్నాయి చెప్పు. భీమ్గల్ ప్రజలారా అర్థం చేసుకోర్రి. ఒక ఊరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నది, ప్రైవేట్ బిల్డింగ్లో పెడతాడు. ఎందుకు ప్రైవేట్ బిల్డింగ్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకోలేను? కమిషన్. ప్రభుత్వ కార్యాలయాలు పోస్ట్ ఆఫీస్ వచ్చింది కట్టనీయాడు, అదంతా ఏ కార్యాలయం వచ్చినా ఆయన కట్టనీయాడు. భీమ్గల్ ఎస్టీఓ ఇవేవి ఉండయి. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు పోయి పెద్ద లీడర్కి చెప్తేనే కార్యాలయాలు నిర్మిస్తారు. ఈయన ఏ రోజు కూడా ప్రశాంతరావు దగ్గరికి పోయి అన్న ఈ ఆఫీస్ లేదు, ఈ ఆఫీస్ లేదు, ఇది నీడున్నా అని చెప్పిన చరిత్ర అయినది కాదు. ఎప్పుడు పోయినా పైరావీలు అన్న నాకు ఈ భూమి మీద ఉన్నది, కలెక్టర్కి ఫోన్ చేయి అన్న, దండం పెడతాను, ఎస్పీకి ఫోన్ చేయి, గిది నువ్వు చేసిన కథ. పెద్ద మనిషి నిన్ను నమ్మిండు, నువ్వు సర్వనాశనం చేసినావు, పీకేసినావు, పోయినావు. ఇక అందులో పోయినావు, ఆన్లైన్ చేసుకొని వస్తావు, చేసుకో, కానీ ఊరినైతే కాపాడు. స్కూల్ బిల్డింగ్ వచ్చింది, స్కూల్ వచ్చింది, మీరు నీ దోస్తు బిల్డింగ్లో పెట్టించేసినావు, 10 लाख కదా. భీమ్గల్కి రెవెన్యూ ఇన్కమ్ పెంచే దిశగా పనిచేయు. పక్క ఊరు వచ్చి రియల్ ఎస్టేట్ చేస్తేనే ఊరు అభివృద్ధి చెందుతుంది. మన ఊరు ఉన్న వాళ్ళు భూములు అమ్ముకొని చేసి వ్యాపారాలు పెట్టుకుంటారు, చేస్తారు. కాబట్టి ఇన్వెస్ట్ రావాలా, ప్రజలందరూ వచ్చే దిశగా ఊరిని మార్చాలా, అది విజన్ మనిషికి. మొత్తం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే భయపడుతున్నారు. ఫ్లాట్ కొనాలంటే అడుగురి మీరు అందరు, ఓల ఏ హోటల్ కన్నా అడుగురి. అన్ని పంచాయతీలు, అన్ని సెటిల్మెంట్లే, అన్ని ఇల్లీగలే. రెచ్చగొడతావు నువ్వే, అన్ని ఎత్తావు నువ్వే, మా కళ్యాణ మండపం వచ్చిన తెత్తావు నువ్వే, మన పోగొట్టినావు నువ్వే. కట్టరాదా? దమ్ములు కదా, మెప్పియాలి. అంత నాది నడుపుతుంది ఊళ్ళు అంటావు కదా, కూకుండా పెట్టి మెప్పియాలి, ఏదైతే మంచి జరుగుతారని. ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకో. ప్రశాంతన మీద మాట్లాడే స్థాయి ఇది కాదు. నువ్వు మాట్లాడినావు అనుకోని చరిత్ర అంతా ఇప్పి బయట పెట్టే పరిస్థితికి వస్తుంది. కాబట్టి నువ్వు ఆలోచించుకొని ఒక ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు నువ్వు ఆలోచించుకొని ఇవ్వాలా. నీ నోరుతోనే ప్రశాంతన ఎన్నిసార్లు పోయినావు, నాకు కట్టే కాలేదాకా నేను ప్రశాంతనతోనే ఉంటాను. ఇలా నాకు పోయినావు. మరి నీ పార్టీ ఉన్నది, నువ్వు రాజకీయంగా ఏదైనా ప్రెస్ మీట్ తీయు, వ్యక్తిగతంగా దూషించద్దు మనిషిని. జై తెలంగాణ, జై ప్రశాంతన. మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, యాక్సిడెంటల్ మండల అధ్యక్షుడు 50 లక్షలు ఇచ్చేదాకా నీకు కుక్క కానలేదు నీ పార్టీలో. ఆ 50 లక్షలు ఇస్తేనే నీకు పదవి ఇచ్చిళ్ళు. నువ్వు కూడా ఇంకా నీతి సూత్రాలు మందికి ఎప్పుడు జీడి గింజ ఎందుకు నల్ల ఎందుకున్నవే అట్లా అంటే నల్లగా ఉన్న నాకేం సిగ్గు అన్నట్టున్నది నీది ఇప్పుడు భీమ్గల్ అని. ఎందుకంటే రవణ కానీ, దున్క నర్సన్న కానీ, ఆ ప్రశాంత్ అన్న కానీ ఎంత నిజాయితీగా పనిచేసేలా అన్నది 10 సంవత్సరాలు వాళ్ళ ఎంబండి ఉండి చూసిన వాడికి.
కొంచెమన్నా సిగ్గు శరం ఆలకు కాదు, ఫస్ట్ నీకు సిగ్గు శరం లజ్జ ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడు. ఎందుకంటే నువ్వు మనిషి జన్మ ఎత్తినోడు అయితే కాదు కదా. 15 రోజుల కిందట బ్రిడ్జి దగ్గర నుంచి స్పీచ్ ఏమి ఇచ్చినావు, 15 రోజులలో ఇదంతా కంప్లీట్ చేస్తానని చెప్పినావు. మరి ఇప్పుడు కంప్లీట్ చేసినావా? పోనీ 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్. ప్రశాంత్ అన్న ఇచ్చిన నిధులు తప్ప సపరేట్గా ఏమైనా భీమగల్కి తెచ్చినవి ఉన్నాయా? ఇంతసేపు ఎక్కడ ఏముందని చూసుడు తప్ప మరి భీమర ప్రజలకు ఏం కావాలన్నది కూడా ఏ రోజని మధ్య నువ్వు అయిన నుంచి మాట్లాడినావా? కొంచెం అన్న ఈడ అద్దురా బాబు అని నీ మీద ధర్నాలు చేసి ఇలాంటి సిగ్గుతక్కడు శరణ్ లేనోడు మాకు అద్దురా బాబు అని నీ సొంత పార్టీ కార్యకర్తలే నిన్ను ఇంకా ఇప్పటి వరకు నిన్ను ఒక మండల నాయకుడిగా చూస్తలేరు. అలాంటి విధవ నువ్వు. నీ విధవ మాటలు ఇప్పుడు అందరికీ మాట్లాడి ఏదో ఫిలాసఫీలు మాట్లాడిన పెద్ద తుడుంకాని మేరంగా అనుకో ఫీల్ అవుతున్నావా? ఈ పిచ్చకుంట్ల మాటలు మాట్లాడు బంద్ చేయి. పూటకొక పాట మాట 10 అవతారాలు ఉంటాయి చూసినావా? ఆల్రెడీ అయిపోయినాయి నీ 10 అవతారాలు. 11 అవతారం లేదు. కాబట్టి ఇలాంటి మాటలు బంద్ చేసుకో. ఈ చిల్లర చేష్టాలు కానీ చిల్లరేషాలు కానీ ఒక మంచిగా ఒక నిజాయితీగా పనిచేసే కార్యకర్తల మీద కానీ బురద చల్లడం. అందరు నీలాగా ఉండరు. అందరినీ నీలాగా పోల్చుకుంటే కూడా తప్పు. మా ప్రశాంత్ అన్న మొన్న మాట్లాడిన దాంట్లో దొనకండి నర్సన్ ఏం తప్పు మాట్లాడింది? ప్రశాంత్ అన్న ఏది మీద దీక్ష చేసిండు? భీమగల్ ప్రజలకు ఏవైతే అసంతృప్తిగా కంప్లీట్ అయిన పనులు ఉన్నాయో అవి ఇట్లా పూర్తి చేయండి అని దానిపై ప్రజలకు కావాలని చేసిండు. అంతే తప్ప మీ సునీల్ రెడ్డి గారి మేరంగాను, మీ మోహన్ రెడ్డి గారి మేరంగాను, మీ మహేష్ అన్న మేరంగాను అబద్ధ మాటలు చెప్పి అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ ఫేస్బుక్లలో కానీ వాట్సాప్లలో కానీ ఉండుకుంటా ఏం అలాంటి పనులు చేయలేడు. రవణ మీద ఎత్తి రవణ ఏం చేసిండని నిజాయితీగా సొసైటీ ఎంతవరకు నడపాలి అంతవరకు నడిపిండు. మరి 2 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేసినావు. కొంచెమన్నా ఇంకిత జ్ఞానం లేదా? నువ్వున్నప్పుడే భూమి పూజ జరిగింది కదా. అంత వెళ్ళి నువ్వు సంవత్సరాన్నర అవుతుంది అంత పార్టీలకు కొంచెం వెళ్ళి. మరి అంతవరకు ఏం చేసినావు నువ్వు? హరీష్ రావు గారు అన్నారు డైరెక్ట్ అంటున్నావు. మరి డైరెక్ట్గా మీ సునీల్ రెడ్డి గారు ఇట్లా అన్నారు కదా బ్రిడ్జి కంప్లీట్ చేస్తామని. ఒకడు కాగానే ఒకడు లైన్ కట్టే వాళ్ళు మన తీర్థాలప్పుడు ఒక్కడు కాగానే ఒకడు అత్తడు చూసినావా? అట్లా లైన్ కట్టుకుంటూ వచ్చి బ్రిడ్జిలు చూసుకుంటా వీళ్ళు. మరి ఎందుకు పూర్తి చేయలేరు ఈ పనులు? కొంచెం అన్న పులిని చూసి నక్కలు వాతుకుంటే నీలాంటి గుంట నక్కలు ఎన్ని వాతలు పెట్టుకున్నా పులి కావు. అది మాత్రం మానుకో. నీ గుంట నక్కేశాలు భీమగల్ ప్రజలకు మండల ప్రజలకు ఇంకా తెలియదు. జస్ట్ వాళ్ళు చూస్తారు ఒక నెల 2 నెలల్లో నువ్వెంత గుంట నక్కో అందరు గుర్తు అవుతుంది వాళ్ళకు కూడా. అంతవరకు తెలియని రోజులు నీకు అందరు ఇప్పుడు దగ్గర ఉంటుళ్ళు. ఇప్పుడు నీ గుంట నక్కేశాలకు ఆల్రెడీ భీమగల్ ప్రజలు కానీ భీమగల్ మీ సొంత పార్టీ నాయకులు చీతూ అన్నా కానీ నీకు కొంచెమైనా సిగ్గుచేరం లేకపోయే. ఇలాంటి మాటలు మానుకో. రోజు అన్నమే తింటున్నావు, గడ్డి తింటలేవు కాబట్టి గడ్డి తినే మాటలు బంద్ చేసి అన్నం తినే మాటలు నేర్చుకోమని ఈ సభాముఖంగా నీకు మా అందరూ బీఆర్ఎస్ టౌన్ కానీ మండలం కానీ నాయకులందరి ప్రకారం నీకు హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి ఇలాంటి చిల్లర మాటలు వేసినావు అనుకో నీ చిల్లర చేష్టాలకు నీ చిల్లర అదే టైప్గా మేము సమాధానం చెప్పవలసి వస్తుంది. ఖబర్దార్ మల్లె లక్ష్మణ్, నీకు ఇది ఇంకోసారి నువ్వు ఏదైనా మాట్లాడే ముందు ప్రశాంత్ అన్న గారి మీద కానీ మా పార్టీ నాయకుల మీద కానీ మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడు. ఇది నీకు ఫైనల్గా అందరం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నీకు హెచ్చరిక చేస్తున్నాం. జై ప్రశాంత్ అన్న. అందరికీ ముందుగా నమస్కారం. జై తెలంగాణ. గత భీమగల్లో 2-3 రోజుల నుంచి చాలా ప్రెస్ మీట్ నడుస్తుంది. అందులో భాగంగా నిన్న మల్లె లక్ష్మణ్ గారు మరియు అనంతరావు అన్న గారు ప్రశాంత్ అన్న గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక్కటి కూడా సత్యం లేవు. ముందుగా ఒక విషయం, మున్సిపల్ ఉన్న నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కావచ్చు, ఒక ముఖ్య విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రశాంత్ అన్న ముందు మీరు ఇచ్చే కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, మండల పార్టీ ప్రెసిడెంట్ కావచ్చు, ఈరోజు మీరు అనుభవించే ప్రతి ఒక్క పదవి కావచ్చు అది ఇచ్చిన ఘనత ఎవరిది? ఈరోజు భీమగల్కు మున్సిపల్ చేసిన ఘనత ప్రశాంత్ అన్నది. అదే ప్రశాంత్ అన్న మినిస్టర్ లేకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి కానీ మున్సిపాలిటీ ప్రశాంత్ అన్న రాగానే ఎందుకు వస్తుంది? అది ఇచ్చినందుకు ఫస్ట్ మీరందరూ మీ మనసు నిండా గుడ్డ మీద చేదేసుకొని గర్వంగా ప్రశాంత్ అన్నను ఆ తెచ్చిన ఘనత ప్రశాంత్ అన్న ఒప్పుకోవాల్సిందే. అది కాకుండా ప్రశాంత్ అన్న గురించి సిగ్గులేని మాట్లాడతావా? నువ్వు లక్ష్మణ్
నువ్వు మాట్లాడతావా మిస్టర్ లక్ష్మణ్? నేను నీకే అడుగుతున్నా. ప్రశాంత్ అన్న గురించి నువ్వు సిగ్గులేదని మాట్లాడతావా? నీ చరిత్ర గురించి ఎవరికి తెలియదు భీమగల్ల. నువ్వు ఒక ఎలక్షన్ నిలబడాలంటే 9వ వార్డు 200 దొంగలు వేసిన దొంగవు నువ్వు. అక్కడ జగిత్యాల నుంచి బీఆర్లో అమాల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకొని దొంగ ఓట్లు గెలుస్తానన్న క్యాండిడేట్ నువ్వు. ప్రశాంత్ అన్న గురించి నువ్వు సిగ్గులేదని మాట్లాడతావా? నీకు ఎంత ధైర్యం ఉండాలా? నువ్వు ఈ పార్టీలనే మున్సిపల్ చైర్మన్ చేసినావు, ఉప సర్పంచ్ చేసినావు. నువ్వు ఈయన 100 సార్లు ప్రశాంత్ అన్న కాలు మొక్కినావు. ఏ పని కావాలన్నా డైరెక్ట్ కాలం మీద పడుతుంది. నువ్వు అట్లాంటి వ్యక్తి ఇలా ప్రశాంత్ అన్నకు సిగ్గులేని మాట్లాడతావా? ఇవాళ భీమా చరిత్రలో లక్ష్మణ్ నువ్వు గుర్తుపెట్టుకోనికి తెలదా ప్రశాంత్ అన్న ఏం చేసిండో? ఇవాళ మున్సిపాలిటీ డివైడ్ రోడ్ లేదు ఎక్కడి ప్రశాంత్ అన్న లేనిది నువ్వు ప్రశాంత్ అన్న సిగ్గులేదంటవా? ఇక్కడ మోతెల చెక్ డ్యామ్, ఇది మోతెల బ్రిడ్జి కట్టినది ఎవరు? బ్రిడ్జిలో బ్రిడ్జి కట్టింది ఎవరు? మెండోర్లో బ్రిడ్జి కట్టింది ఎవరు? గోరూరులో చెక్ డ్యామ్ కట్టింది ఎవరు? భీమలో చెక్ డ్యామ్ కట్టింది ఎవరు? ఆ ఘనత ఎవరిది? ఇక్కడ లింబాదిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎంత అద్భుతంగా చేసిండు తెలియదా? మీ కన్ను కనబడతలేవా? భీమల సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, డాంబర్ రోడ్లు చేసిన ఘనత ఎవరిది? 100 కోట్లు చేసి భీమల్ని ఎంత డెవలప్ చేసిన చరిత్ర ప్రశాంత్ అన్నను ఇవాళ సిగ్గులేని మాట్లాడతావా? నువ్వు ఒక దొంగవు, నువ్వు ఒక లుచ్చాడి, నువ్వు లపంగవు, నువ్వు ప్రశాంత్ అన్న కూర్చొని నువ్వు సిగ్గులేని మాట్లాడతావా? తస్మాత్ జాగ్రత్త లక్ష్మణ. నీ కళ్ళ ముంగంటే పనులు ఉన్నాయి. నీ కళ్ళ ముందే నువ్వే కొబ్బరికాయలు కొట్టినావు. ఇలా ప్రశాంత్ అన్న గురించి మాట్లాడతావు. 100 కోట్లు చేసి అభివృద్ధి చేసిన నాయకుడిని మాట్లాడతావు. నువ్వు గెలవడానికి 200 దొంగలు వేసిన దొంగను ప్రశాంత్ అన్న గురించి మాట్లాడతావా? ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా. ఒక్కటే విషయం, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయాలు అందరూ చేస్తారు. మనం మాట్లాడే ముందు, చేసే ముందు మన ప్రజలకు ఏం చేసిండు? ఈ 5 సంవత్సరాల నుంచి అధికారం ఉన్నాడు. 5 సంవత్సరాల నుండి మన భీమర్కి ఎన్ని కోట్లు అభివృద్ధి చేసి మీరు 2.5 సంవత్సరాల నుండి మీరేం చేసినా చెప్పురా నాయన అంటే ప్రశాంత్ మీరు 2 మీరే గవర్నమెంట్ ఉన్నారా భయ్? ఏది చేసిరో చెప్పురా భయ్. మీరు మాటిచ్చారు మున్సిపల్ ఎలక్షన్లో చేస్తాను మాటిచ్చారు. ఏమంట 5 కోటి హాస్పిటల్ ఓపెన్ చేస్తా అని చెప్పారు, మార్కెట్ యార్డ్ ఓపెన్ చేస్తా అని చెప్పారు, కొత్త బస్ స్టాండ్ ఓపెన్ చేస్తా అన్నీ చెప్పింది మీరు. అడుగుతా మీకెందుకు కోపం వస్తుంది? అంత అడగద్దా? అడుగుతా ప్రశాంత్ అన్న గురించి మాట్లాడతారా? ఒకటే విషయం చెప్తున్నా, మీరు ఏవైతే మీరు పనులు ఒప్పుకున్నారో, మున్సిపాలిటీ గెలిచి చైర్మన్ ఎక్కారో, ఆ పనులను పూర్తి చేసేదాకా మేము అసలు ఏ ఉద్యమానికన్నా రెడీ ఉంటాం. ప్రశాంత్ అన్న గారు ఏ పిలుపుకి ఇచ్చినా సరే మేము సిద్ధంగా ఉంటాం. ఇంకో ఆరోపణ చేశారు, గత 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి మీ నాయకుడు మీరు మాట్లాడుతున్న మాట గంజాయి మాట. నేను ఒక్కటే స్టేట్ క్వశ్చన్ అడుగుతా. ఒకటే, అందరూ మీ ప్రెస్ మూలంగా నేను అందరం కూడా మా మండల పార్టీ మా యూత్ వింగ్ తరఫున మేము అందరం రెడీ ఉంటాం. మీది ఎప్పుడు డేట్ చెప్తాడట. మీరు అందరూ మీడియా తీసుకుంటాడు. మీరు లింబాది కూడా అలా కోనేరు ఉంది, ఆ కోనేరులో మొత్తం పచ్చి బట్టలతో తాంగేస్తాం అందరం. ఇక్కడ ఉన్న నాయకులం అందరం లింబాది లక్ష్మణ సంవత్సరం మొక్కు అందరం దర్శనం చేసుకుంటాం. నువ్వు దమ్మున్నదా? నువ్వు కూడా రా. మేము గంజాయి పెట్టినట్టయితే, మేము గంజాయి అమ్మిపెట్టినట్టు లక్ష్మణ సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాం. మాకు అందులో ఎటువంటిది లేదు. నువ్వు ఏ రోజు డేట్ పిలిచినా దేనికైనా సరే మీరు ఏ రోజు డేట్ చెప్తే ఆ రోజు మేము వచ్చేది రెడీగా ఉన్నాం. ఇంకోసారి మాట్లాడితే అంటే మాత్రం నీకు ఖచ్చితంగా నీకు వేరే ఉంటుంది చెప్తున్నా. గంజాయి గురించి నువ్వు సబ్జెక్ట్ మాట్లాడరా అంటే నా పని చేయరా కాడిది అంటే ఏదో సబ్జెక్ట్ మాట్లాడుతావు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఇళ్ళకి వెళ్ళిపోయినావు, మళ్ళీ మా రవిశేఖర్ తుక్కును ఓడిపేసి నేను పంపించేసిండు. నువ్వు ఎందుకు దొంగ ఎట్లు వేసినా ఎన్ని వేసినా నువ్వు ఓడవచ్చు. నువ్వేం చేసినావు? 50 లక్షలు పెట్టి మండల పార్టీ ప్రజలు తెచ్చుకుంటే కొన్ని గంటలని నీ నాయకుడు నువ్వు తీసుకుపోతా దగ్ధం చేసారు. ఓళ్ళు వేరేలు కాదు, మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఆ సిగ్గుమానం ఊరందరూ నువ్వు నిన్ను ఉంపుతాంటే నువ్వు శర్వం ఉంపుతాంటావు. నీకు సిగ్గుమానం ఉండదు. ఫస్ట్ సిగ్గుమానోడి నువ్వు ఊరందరూ నిన్ను ఉంపుతాడు, శర్వం ఉంచుతాడు. నువ్వు ప్రశాంత్ అన్న గురించి మాట్లాడతావు. తస్మాత్ జాగ్రత్త. ప్రశాంత్ అన్న గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకో. ఇన్ని రోజులు కాళ్ళు మొక్కి బతిమలాడి పనులు చేసుకునే గాడిదివి నువ్వు. ప్రశాంత్ అన్న గురించి ఇంకోసారి తప్పుడు మాటలు మాట్లాడితే బిడ్డ మర్యాద ఉండదు. మా నాయకులు మా పార్టీ నాయకుల గురించి కూడా మాట్లాడితే మాత్రం మర్యాద. తస్మాత్ జాగ్రత్త. ఇది బదులో పెట్టుకో. దేని ఉద్యమానికైనా దేనికైనా సిద్ధంగా ఉండేది. ఇటుదాకా వచ్చినాం. గుర్తుపెట్టుకో. నువ్వు నీతో దగ్గర ఉన్న మా గురించి మీకు అర్థం కాలేదు కావచ్చు. నీకు అపోజిషన్ ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మాట్లాడదాం అక్రమ కేసులు పెడతాం కావచ్చు, దానికి కూడా మేము ఏం భయపడ్డాం. నీకు దమ్మున్నా చేసుకో. బాగా చెప్తా. ప్రశాంత్ అన్న అంటే మర్యాద ఉంటుంది. జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న.